రామరక్షా స్తోత్రం శ్లోకాలు అర్థవివరణ అనే అంశంలో 4వ భాగానికి స్వాగతం. రామో దాశరథిః సూరో లక్ష్మణానుచరో బలీ కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః జానకీవల్లభः శ్రీమానప్రమేయపరాక్రమः ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః అశ్వమేధాదికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః. రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాసనం స్తువంతిభిః నామభిః దివ్యైర్నతే సంసారిణో నరాః. రాముడు దాశరథి సూర్యుడు లక్ష్మణానుచరుడు బలవంతుడు కాకుత్సుడు పురుషుడు పూర్ణుడు కౌసల్యాతనయుడు రఘూత్తముడు వేదాంతవేద్యుడు యజ్ఞేశుడు పురాణ పురుషోత్తముడు జానకీ వల్లభుడు శ్రీమంతుడు అప్రమేయ పరాక్రముడు అను ఇటువంటి 16 నామములను శ్రద్ధాభక్తులతో నిత్యము జపించడి నా భక్తుడు నిస్సంశయముగా అశ్వమేధయాగము కన్నా అధికమైన పుణ్యఫలాన్ని పొందగలడు అని ఆ శ్రీరామచంద్రుడే ప్రవచించినట్లుగా భగవంతుడు బదకౌశికమని తెలియచేశారు. దూర్వాదళముల వలె నల్లని మేను తామర రేకుల వంటి కన్నులు కలిగి పీతాంబరమును ధరించినట్టి శ్రీరామచంద్రుని దివ్యనామములతో స్తోత్రము చేయు నరులు సంసార బంధమున తగులుకొనగలరు. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. లక్ష్మణమూర్తికి అన్న రఘువంశశ్రేష్ఠుడు సీతాపతి సుందర స్వరూపుడు కకుత్స వంశజుడు దయాసముద్రుడు గుణనిధి బ్రాహ్మణ ప్రియుడు ధర్మస్వరూపుడు రాజులకు రాజు సత్యనిష్ఠుడు దశరథుని పుత్రుడు శ్యామల శరీరుడు శాంతస్వరూపుడు సకల లోక సుందరుడు రఘుకుల మండనుడు రాఘవుడు రావణాసురునకు శత్రువుగు ఆ శ్రీరాముని ఎల్లవేళలా నమస్కరించెదను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే నాథాయ రఘునాథాయ సీతాయా పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. రామునికి రామభద్రునికి రామచంద్రునికి పరబ్రహ్మ స్వరూపునికి రఘునాథునికి సీతానాథునికి అయిన నా శ్రీరామచంద్రస్వామికి వందనములు సమర్పించుకుంటున్నాను. శ్రీరామ రఘునందనుడగు రామ శ్రీరామ భరతాగ్రజుడవగు రామ శ్రీరామ రణరంగధీరుడవగు శ్రీరామ శ్రీరామ మాకు నీవు రక్షకుడవై మమ్ము పాలింపవయ్యా. శ్రీరామ
మమ్మల్ని ఎల్లప్పుడూ బ్రోవయ్యా